మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఇక ఢిల్లీ ఎర్రకోట వద్ద మెట్రో రైల్వే స్టేషన్ ముంగట నిన్న జరిగినటువంటి బాంబు పేలుడులో దేశం మొత్తం అలర్ట్ అయిందని చెప్పవచ్చు. ఇక నిజామాబాద్ లో రైల్వే స్టేషన్ అలాగే బస్టాండ్ పరిధిలలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక మనము నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ఒకసారి రైల్వే పోలీసు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలో మీరు ఎలా తనిఖీలు నిర్వహిస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మాట్లాడుతున్నాము. నిన్న దేశ రాజధానిలో జరిగిన ఇన్సిడెంట్ మరి దేశ ప్రజలందరికీ తెలుసు కాబట్టి దాంతో దేశవ్యాప్తంగా అప్రమత్తమైనము. అంత సూపర్ ఆఫీసర్స్ అక్కడ కూడా అన్ని స్టేషన్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ ప్లాట్ఫామ్ మీద కానీ అక్కడ కూడా చెక్ చేస్తున్నాము. మేము కూడా నిన్న జరిగిన ఇన్సిడెంట్ అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ట్రైన్లలో కూడా చెక్ చేస్తున్నాము. ఈ రోజు డాస్కార్తో కూడా చెక్ చేస్తున్నాము. అట్లాగే ప్రజలకు మాత్రం విన్నపం ఏంటంటే మీకు ఎక్కడ అనుమానం ఉంటే ఇమీడియట్లీ 100 ఫోన్ చేయండి. ప్లాట్ఫామ్ మీద అయితే ట్రైన్లలో అయితే 1039 ఫోన్ చేసేసి మాకు చెప్పండి. ఎక్కడైనా ముళ్ళలు కానీ ఏదైనా బాక్సులు కానీ టిఫిన్లు కానీ ఉంటే అనుమానం ఉంటే మాకు ఇమీడియట్లీ చేయండి. మేము కూడా అదే పని మీద ఉన్నాము. మీకు కూడా మరి మీరు ఇమీడియట్ చేస్తే మాకు కూడా ఏదైనా కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ తనిఖీలు ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు సార్? నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా నిర్వహిస్తున్నాము. అంతకుముందు వీక్లీ 2 టైమ్స్ చేస్తాం మేము. ఇప్పుడు నిన్న నుంచి మాత్రం కంటిన్యూషన్గా చేస్తున్నాం మేము. నిన్న జరిగినటువంటి ఎర్రకోట దేశ రాజధాని అయిన ఎర్రకోట దగ్గర మెట్రో స్టేషన్ దగ్గరనే ఈ సంఘటన జరిగింది. మీరు ఈ దాని మీద ఎలా తనిఖీలు నిర్వహిస్తున్నారు? ఇక్కడ ఇది పై అధికారుల ఆదేశాల మేరకు నిన్న జరిగిన వెంటనే అంతా చెకప్ చేసాము. ఈ పార్సల్ ఆఫీస్ కానీ ప్లాట్ఫామ్ కానీ సర్క్యులేటింగ్ ఏరియా కానీ చెక్ చేస్తున్నాము. ఏదైనా సస్పెక్ట్ ఐటమ్ వస్తే దాన్ని కూడా చెక్ చేస్తున్నాము. మేము అంతకుముందు కూడా ఎవ్రీ ఎవ్రీడే ఈవినింగ్ కూడా మేము చెకింగ్లో భాగంగా చెక్ చేస్తున్నాము. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తోటి మీరు ఎంతమంది సిబ్బంది అంటే ఇప్పుడు ఈ రోజు ఎంతమంది సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు? ఎంతమంది సిబ్బంది తోటి? ఇప్పుడు బాసర్లో కానీ కామారెడ్డిలో కానీ ఇక్కడ కానీ ఆదిలాబాద్ మా జ్యుడిషియల్ ఇదంతా అన్ని చోట్ల మేము తనిఖీ నిర్వహిస్తున్నాం. ఇప్పటి నుంచి కూడా కంటిన్యూగా నిర్వహిస్తాం. నిన్న జరిగిన రాజధాని ఢిల్లీలో ఓ మెట్రో రైల్వే స్టేషన్ లో జరిగిన పేలుళ్ల విషయంలో నిజామాబాద్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అదే విధంగా ఇప్పుడు మనకు ఎవరైనా అనుమానితులుగా ఉన్న అటువంటి వారి మీద టోల్ ఫ్రీ నంబర్ కి కూడా కాల్ చేయాలని చెప్పేసి కూడా ఎస్ఐ సాయిరెడ్డి గారు తెలపడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఢిల్లీలో పేలుళ్లతో నిజామాబాద్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యి ఎక్కడిదక్కడ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు.